సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ఈసీఐఎల్. నిరసనలకు సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు సతీష్, ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించిన విషయం పైన ఇప్పటి వరకు కొంత ఉత్కంఠ, ఏం జరగబోతుందనేది స్పష్టత వచ్చింది, రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, వారు ఏమంటున్నారు? శ్రీహరి, మొత్తం 37 రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం కూడా అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలో జంతర్ మంతర్కి వచ్చారు. జంతర్ మంతర్ కంటిన్యూగా వారి ఆందోళన కొనసాగుతుంది. దేశం మొత్తం కూడా ఈ ఆందోళన వైపు చూస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వారి యొక్క ఆందోళనకు మద్దతు తెలుపుతున్న సందర్భం. ఒక్కసారిగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రులతో మరోసారి సమావేశం ఉంటుందని మొదట అందరూ కూడా ఊహించారు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఒక సంచలన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కొంత విద్యార్థులు కూడా శాంతించారు. జంతర్ మంతర్లో శాంతియుతంగా కొంత కోలాహలం నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. 37 రోజుల విరామం అనంతరం కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఫౌండర్ అభిజిత్ దీప్కే కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కూడా మొత్తం 21 మంది విద్యార్థుల మరణానికి ఈ రాజీనామా అత్యంత కీలకమని చెప్పారు. వారంతా కూడా మృతి చెందారు. వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ నినాదం ఉంచాము, కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రధాన డిమాండ్ అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు లాఠీచార్జ్ జరిగిన విద్యార్థులపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యే ఎఫ్ఐఆర్లను సైతం కూడా వెనక్కి తీసుకోవాలి. నీట్ పరీక్షకు సంబంధించి అనేక మంది అనేక రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి నెలకొన్న, ఏకంగా ప్రధాని నివాసం ముందు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజీనామా పైన స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలా చూస్తారు కేంద్ర మంత్రి రాజీనామా చేయడాన్ని? చూడండి, యావత్ భారతదేశంలో నాకు తెలిసినంత మటుకు విద్యార్థులు ఒక ఉద్యమం చేస్తే ఎక్కడ కూడా ఆగలే. వాళ్ళకి ఎన్నో ప్రలోభాలు పెట్టినా పోలీసు వాళ్ళు కొడుతుంటే కూడా కొట్టు అన్నాడు కానీ ఎవడు ఉరకలే. అదేవిధంగా 37 రోజులు రాత్రనక పగలనక తిండి అనక సచ్చినా పర్వాలని అందులో 21 మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. కనుక ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఇక లాభం లేదు, ఇది చాలా దూరం పోతుందనే ఆలోచనతో మళ్ళొక సమావేశం కంటే ముందే ప్రధానమంత్రికి లేఖ పంపించడం, నేను తప్పనిసరిగా రాజీనామా చేసి పక్కకు జరుగుతా, ఫ్యూచర్లో మరి ఇలాంటి లీకేజ్ జరగొద్దు, విద్యార్థులకు అన్యాయం జరగదని చెప్పాడు. ఇది నిజంగా శుభసూచకం. దీనికి రాహుల్ గాంధీ గారు కూడా ఆఖరుకు ప్రధానమంత్రి ఇంటి ముందా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ కూడా కూర్చోవడం జరిగింది. ఇవన్నీ మద్దతుల ద్వారా విద్యార్థులు ఎక్కడ వెతకపోలేదా, సచ్చినా పర్వాలే కానీ ఇక ఫ్యూచర్లో మా జీవితాలు నాశనం కావద్దు. ఎన్ని రోజులు లీకేజ్, ఇంతకుముందు కూడా లీకేజ్లు అయినాయి కానీ ఎన్ని రోజులు ఈ లీకేజ్ ఉంటుంది. మేము రాత్రనక పగలనక చదువుకున్నాయి, ఎగ్జామ్ రాస్తే మళ్ళీ లీకేజ్ అయితే వాళ్ళ విద్యార్థుల జీవితాలు పోతున్నాయని, ఇది నిజంగా విద్యార్థులు గతంలో తెలంగాణ మూమెంట్లో కూడా ఏ విద్యార్థులు అయితే చేశారో అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి, చదవాలి, మా భవిష్యత్తు బాగుండాలి, మా తల్లిదండ్రులను చూడాలి అనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఇది సిజేపీ చేసినటువంటి గొప్పతనం. విద్యార్థులు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. మాట్లాడిన ఆయననన్నా అచ్యుత్ గారన్నా నేను విరమిస్తాను కానీ వీళ్ళు విరమించలే. దట్ ఈస్ ది ఫైట్ స్టూడెంట్స్. కనుక ఏదైనా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మొదటి నుంచి కూడా ఏది కాంగ్రెస్ పార్టీ అనకుండా విద్యార్థుల జీవితం గురించి ఆయన కూడా పోరాడాడు. కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్. తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అదేవిధంగా కేసులు ఎత్తేయాలి. వాళ్ళ డిమాండ్ చేస్తున్న ₹1 కోటి చనిపోయిన 21 విద్యార్థులకి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవడు పెట్టాలి, కొడుకు పైకి వస్తే అవుతాడు అన్నారు. కనుక ఏదైనా ఇది శుభసూచకం. విద్యార్థి సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పోరాటం చేస్తేనే ప్రభుత్వంలో కండ్లు తెరవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఇప్పుడన్నా ఆలోచన చేసి న్యాయం చేయాలి. వాళ్ళ కేసులు పెట్టొద్దు, ₹1 కోటి ఇవ్వాలి. ఇక ముందు కూడా శిక్ష ఎట్లుండాలంటే ఎవడన్నా లీకేజ్ చేస్తే నేను 10 ఏళ్ళు జైల్లో పోతా, ₹1 కోటి పెట్టాలి అనే ఆలోచన కూడా రావాలని
ఇక ముందు ఇలాంటి జరగొద్దనేదే నా ఉద్దేశం. సీనియర్ నాయకుడు రాష్ట్రాలలో కూడా పేపర్ లీక్లు అవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టాన్ని సోమవారం పార్లమెంట్లో మేమంతా కూడా పార్లమెంట్ ముందుంచుతామని కూడా చట్టం తీసుకురాబోతున్నారు కదా. అట్లాంటిది 10 ఏళ్ల పాటు శిక్ష పాటు 10 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. రాష్ట్రాలకు కూడా ఇది అవసరం కదా. తప్పనిసరిగా అందరు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే శిక్ష అనేది గట్టిగా ఉంటే ఎవడు చేయడు. నేను చూడు 3 అమ్మాయిల మీద నేను ఏది రేప్ చేసి మర్డర్ చేస్తే ఇప్పటిదానికి 5 ఏళ్ళు అయిపోయాయి. కింది కోర్టు ఇచ్చినా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. కనుక ఈ చట్టాలలో కూడా మార్పు రావాలి. అప్పుడే శిక్ష పడుతుందంటే ఇలాంటి నేరాలకు ఎవడు కూడా ముందుకు రాడు. ప్రజలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. పిల్లలకు సరి అయిన న్యాయం జరిగినందుకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఓ బీసీ నాయకుడుగా విద్యార్థులతో మొదటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి తప్పనిసరిగా విద్యార్థి ప్రతి ఒక్కరికి చనిపోయిన కుటుంబాలకు నా సానుభూతి, నా కండోలెన్స్. విద్యార్థి సోదరులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.